మన భారతదేశంలోనే అత్యంత పురాతనమైన శివాలయాల్లో ఒకటి తిరుపతికి కేవలం కొద్ది దూరంలోనే ఉందంటే నమ్మగలరా? అదేనండి మన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం. వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయంలో ఉన్న శివలింగం మరింత ప్రత్యేకం. సాధారణంగా శివలింగాల్లా కాకుండా లింగం ముందు భాగంలో స్వయంగా శివుడి మానవాకార రూపం చెక్కబడి ఉంటుంది. ఇంతకీ ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటి? దీని చరిత్ర ఎంత పురాణావతరమైనది? ఈ ఆలయానికి పరశురాముడికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు గుడిమల్లం ఎందుకు అంత ప్రత్యేకమైన క్షేత్రంగా మారిందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో ఈ పరశురామేశ్వర స్వామి ఆలయం ఉంది. పురావస్తు పరిశోధనల్లో ఇక్కడ లభించిన పురాతన ఇటుకలు, కుండల అవశేషాలు ఈ ప్రాంతం ఎంతో ప్రాచీనమైనదని తెలియజేస్తున్నాయి. కొంతమంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని శాతవాహన కాలంతో కూడా అనుసంధిస్తారు. అయితే ఇక్కడి ప్రధాన ఆకర్షణ మాత్రం గుడిమల్లం శివలింగం. ముదురు గోధుమ రంగు రాతితో చెక్కబడిన ఈ లింగం సుమారు 5 అడుగులు ఎత్తుంటుంది. ఇందులోని ఆశ్చర్యం ఏంటంటే లింగం ముందు భాగంలో మానవాకారంలో శివుడు దర్శనమిస్తాడు. శివుడు ఒక చేతిలో జింకను, మరో చేతిలో చిన్న నీటి పాత్రను పట్టుకొని భుజంపై గొడ్డలతో కనిపిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఆయన ఒక చిన్న మరగుజ్జు ఆకారంపై నిలబడి ఉన్నట్లుగా ఈ శిల్పం చెక్కబడింది. ఇలాంటి ప్రత్యేకమైన శిల్పరూపం ఉన్న శివలింగం కారణంగానే గుడిమల్లం భారతదేశంలోనే విశిష్టమైన పురాతన శైవ క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయ నిర్మాణం కంటే ఈ శివలింగం మరింత పురాతనమైనదిగా భావిస్తారు. ఆలయ గోడలపై పల్లవులు, బాణులు, చోళులు, విజయనగర కాలానికి సంబంధించిన అనేక శాసనాలు కనిపిస్తాయి. ఈ శాసనాల్లో ఆలయానికి దానం చేసిన భూములు, ధనం, ఆవులు వంటి వివరాలు కూడా ఉన్నాయి. పురాణ విశ్వాసం ప్రకారం పరశురాముడు ఈ శివలింగాన్ని పూజించాడని చెబుతారు. అందుకే స్వామివారిని కూడా పరశురామేశ్వరుడిగా పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఆనందవల్లీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవానుడు మరియు వినాయకుడి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఈ పురాతన ఆలయంలోని జీర్ణోద్ధరణ పనులు కూడా చేపట్టారు. ఆలయ ప్రాచీన నిర్మాణాన్ని కాపాడేలా పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించి మహాకుంభాభిషేకం కూడా నిర్వహించారు. దీంతో ఈ ఆలయంలో తిరిగి నిత్య పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చరిత్రను ఇష్టపడే వారెవరైనా, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారెవరైనా గుడిమల్లం ఒక్కసారి తప్పకుండా చూడాల్సిన అద్భుతమైన క్షేత్రం. తిరుపతి నుంచి రోడ్డు మార్గంలో గుడిమల్లం చేరుకోవచ్చు. మరియు రేణుగుంట వైపు నుంచి కూడా ఈ క్షేత్రానికి వెళ్ళవచ్చు. వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.